ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు. విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు అంతా సిద్ధం. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ సభ. భారత్లోకి ప్రవేశించిన హ్యూమన్ మెటానిమా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నడ్డా సూచన. భారత్లో నమోదైన హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు కోవిడ్ తరహా నియమావళి పాటించాలని వైద్య నిపుణుల హెచ్చరిక. దేశంలో హెచ్ఎంపీవీ వ్యాప్తి కేసుల నమోదు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధారణ శ్రేయస్కరం. దగ్గు జ్వరం లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఉపశమనం పొందాలని వైద్యుల సూచన. మెటానిమా ప్రభావంతో శ్వాసకోశ వ్యాధుల విజృంభణ వైరస్ వ్యాప్తిపై అనవసర ఆందోళనతో భయపడవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచన. హెచ్ఎంపీవీ వైరస్పై చంద్రబాబు సమీక్ష ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన మ్యూజియం లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆదేశం. నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసిన అల్లు అర్జున్. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర రైతు భరోసా పోస్టర్ల కలకలం తెలంగాణ రైతులను మోసం చేశారంటూ పోస్టర్లు. నేడు డిచ్పల్లిలో కాంగ్రెస్ సమావేశం హాజరు కానున్న మహేష్ కుమార్ దీప్దాస్ మున్షి. ఈ నెల 8 వరకు పేర్ని నానిపై చర్యలు తీసుకోవద్దు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. ఆర్టీసీలో కొత్తగా 3000 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పెరిగిన అవసరాలకు అనుగుణంగా నియామకాలకు ప్రభుత్వ అనుమతి. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మాయమవుతోందన్న మంత్రి పొంగులేటి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్తత యూనివర్సిటీ ముందు విదేశీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ధర్నా. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు పొడిగింపు 2500 ఫైన్తో ఈ నెల 16 వరకు గడువు పెంపు. ఉప్పల్ నల్ల చెరువు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి అతని కుమారుడితోనే కౌన్సిలింగ్ ఇప్పించిన ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మీ మాధవి. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం భద్రతా బలగాల వాహనాన్ని పేల్చివేసిన మావోలు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్న చలి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.